ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం కోటిలింగాల ఘాట్లో ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపాదనతో ఐక్యరాజ్య సమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది అని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తోంది అని అన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన యోగా సాధకులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామూహికంగా యోగాసనాలు వేయడం ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ యోగా సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అని, ప్రతిరోజు 45 నిమిషాలతో యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా అభ్యాసం కీలకమని తెలిపారు. Breathe in and breathe out. సో ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. ఈ రోజు నుంచి అతి సూక్ష్మమైన, చైతన్యమైన జ్యోతి స్వరూపాన్ని ఉంది. ప్రతి నర్వ్లోనికి హార్ట్ థింకింగ్ ఇది శాంతిస్తూ హర్షితమైన ముఖంతో ఆ హ్యాండ్స్ ని చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఉంచుకుంటాను. ఇందులోనే నా ఆత్మ వికాసం ఉంది. నా సమాజము మరియు నా ప్రపంచం పట్ల శాంతి, ఆనందము, ఆరోగ్యము విషయములందు నిబద్ధతతో ప్రధానంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. మన వారసత్వ సంపద అయినటువంటి యోగాతో మనకున్నటువంటి అవినాభావ సంబంధం మర్చిపోతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు యోగా యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేస్తూ వారు ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్ని పెట్టడం జరిగింది. పెట్టడం మాత్రమే కాకుండా ప్రపంచమంతా కూడా యోగా యొక్క గొప్పతనాన్ని గుర్తించి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని చెప్పి వారు అభ్యర్థించినప్పుడు దగ్గర 177 దేశాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం చేసుకోవటం జరుగుతుంది. ఇది ఒక రకంగా కేవలం మనకున్నటువంటి సాంస్కృతిక వారసత్వ సంపదని మనం గుర్తించడం మాత్రమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశ నిర్మాణానికి పునాది వేసేటువంటి కార్యక్రమం ఇది. మనం చూసినట్లయితే యోగా కేవలం శరీర దారుఢ్యం మాత్రమే కాకుండా మనకి మానసిక శాంతిని, అదేవిధంగా మనకు కావలసినటువంటి
ఆ బ్యాలెన్స్ని మనకి తప్పకుండా అందించేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఇవాళ చూసినట్లయితే దగ్గర 500 మంది విద్యార్థులు ఇవాళ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యోగాలో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం ఒక దినం చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే కాకుండా ఇది దినచర్యలో భాగం చేసుకోవాలి అని చెప్పి అందరినీ కూడా కోరుతూ, కేవలం మన జిల్లా మాత్రమే కాదు, మన రాష్ట్రం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచ దేశాలతో యుఎన్ఓలో ఇంటర్నేషనల్గా ఆమోదించినటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారు. వాస్తవంగా భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకువెడతామని చెప్తూ ఉంటాం. విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడం ఏంటి? విశ్వం అంటే ప్రపంచానికి తీసుకువెళ్ళాలని భారతదేశాన్ని. అంటే ఈ యోగాతో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం విశ్వగురు స్థానంగా అంగీకరించాయి. అందరికీ అర్థం కావాలి, ఇది యోగాతో ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని విశ్వగురువుగా అంగీకరించాయి. యోగాని ఇంటర్నేషనల్ డేగా వాళ్ళు ఎప్పుడైతే ఆమోదించారో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్ళింది. ఇప్పుడు మన ప్రధానమంత్రి కూడా విశ్వగురువుగా ఖ్యాతింపబడ్డారు. మన ప్రధానమంత్రి విశ్వగురుగా ఖ్యాతింపబడ్డారు. మొన్న ట్రంప్ ఎవనో ఒక నా ఫోటో దించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆ దేశం అంతా కూడా వ్యాఖ్యానించింది. కానీ మోడీ ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశ ప్రధానమంత్రితో ఆలింగనం చేసుకోవడం, ఆప్యాయతతో ఉండడం, ఇదే విశ్వగురు స్థానం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పినటువంటి దేశం భారతదేశం. దీంట్లో అర్థం ఈ యొక్క యోగా విశ్వగురువుగా మనం అందరం కీర్తించాలి. థ్యాంక్ యూ.